పత్తికొండ నియోజకవర్గంలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనేది దశాబ్దాల కాలం నాటి కళ. అయితే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే దూదేకొండ దగ్గర మంత్రి టీజీ భరత్ ఈ జ్యూస్ ఫ్యాక్టరీకి కూడా భూమి పూజ చేశారు. మొత్తం మాట్లాడేందుకు మంత్రి టీజీ భరత్ ఉన్నారు. ఆయనతో చెప్పండి సార్, ఈ ప్రాసెసింగ్ యూనిట్ ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఎప్పటి లోపల కంప్లీట్ అవుతుంది? ఈ ప్రాసెసింగ్ యూనిట్ విత్ ఇన్ 6 to 8 months లో కంప్లీట్ చేయాలని భావిస్తున్నా. ఎందుకంటే దీనికి ఫండ్స్ అన్ని రెడీగా ఉన్నాయి, ఫండ్స్ ప్రాబ్లం ఏం లేదు. ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 11 crores. ఇది పెద్ద కాస్ట్ కాకపోయినా కంపారిటివ్, బట్ ఈ 11 crores విల్ చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ సో మెనీ పీపుల్. ఫార్మర్స్కి పెద్ద వరం అనుకోండి. ఎందుకంటే మీరు కొన్ని చోట్ల చూస్తుంటారు, ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర రాలేదని చెప్పి పంటలు రోడ్డు మీద వేయడము, ఇట్లాంటివి చాలాసార్లు వింటారు. ఇక్కడ అది మన డిస్ట్రిక్ట్లో దాదాపు 1,10,000 టన్నులు పైన ఉంటే కర్నూలు డిస్ట్రిక్ట్లో ఒక పత్తికొండ దాంట్లో దాదాపు 70,000 టన్నులు మెట్రిక్ టన్స్ గ్రో చేస్తారు. సో ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టిన తర్వాత టమాటో కచ్చప్ అనుకోండి, లేకపోతే పేస్ట్ అనుకోండి, దానికి సంబంధించిన డౌన్ స్ట్రీమ్ ఏమేమి చేయగలుగుతామో టమాటోవి అవన్నీ కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది. అది చేసిన తర్వాత స్టోర్ చేసుకొని ఇమీడియట్గా పంపించగా 250 tons స్టోరేజ్ కెపాసిటీ, కోల్డ్ స్టోరేజ్ కూడా ఉంటుందన్నమాట ఈ 11 crores అన్నమాట. సో ఇది నాకు ఫ్యూచర్లో నాకు తెలిసి ఎవరికి కూడా ఫార్మర్స్కి ఇష్యూ లేకుండా ఉంటుంది. హ్యాపీగా పంటలు గ్రో చేసుకోవచ్చు. టమాటో కల్టివేషన్ ఒకవేళ ఎప్పుడైనా టమాటోస్ సీజన్ లేదనుకోండి, బనానా చేసుకునేకి అవకాశం ఉంది, గోవా చేసుకునేకి ఉంది, తర్వాత మ్యాంగో, అంటే ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉందన్నమాట ఈ యూనిట్ నుంచి. సో ఇది నెక్స్ట్ స్టేజ్ కూడా O&M కాంట్రాక్టర్కి అప్పచెప్పాలనే ప్లాన్ చేసినాం. ఎందుకంటే గవర్నమెంట్లో రన్ చేసేవి ఇండస్ట్రీస్ ప్రీవియస్గా రన్ చేస్తాము, పెట్టుబడులు పెట్టి 100 కోట్లు నా శాఖలో ఉన్నాయి, నేను చూస్తున్నా, పెట్టి అట్లే దిష్టి బొమ్మల లెక్క ఉన్నాయన్నమాట ఆ ఎక్విప్మెంట్స్ అన్ని. సో అందుకనే అది ఆలోచించి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత O&M కాంట్రాక్టర్కి ఇస్తే పర్ఫెక్ట్గా రన్ అవుతుంది, ఎవరికి ఇష్యూ లేకుండా ఉంటుంది. ఇక్కడ ఫార్మర్స్ అందరు కూడా హ్యాపీగా ఉంటారు, సుఖ సంతోషాలతో ఉంటారని నేను భావిస్తున్నా. ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారు ఆదేశాలు ఎప్పుడైతే 4 నెలల ముందు వచ్చినప్పుడు ఇక్కడ టమాటో ప్రాసెసింగ్ ఖచ్చితంగా చేయాలని చెప్పి, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది, మీరే చెప్తున్నారు, కొన్ని దశాబ్దాల నుంచి మనకి ఇష్యూ ఉంది, అది ఖచ్చితంగా కంప్లీట్ చేయమని చెప్పారు. సో నా శాఖ కింద ఉంది కాబట్టి ఫాలో అప్ చేయడం జరిగింది. మా CEO గారు కూడా కమిట్మెంట్ ఇచ్చారు, కంప్లీట్ తొందరగా చేస్తామని చెప్పి భావిస్తున్నాం. సార్, ఓరుకల్లో స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఎప్పుడు ప్రారంభించబోతుంది ఈ స్టీల్ ప్లాంట్? సార్ గోల్డెన్ హ్యాండ్స్ తో అప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దాని టార్గెట్ కూడా సార్ పెట్టిండింది 2 to 3 years అనమాట. అప్పుడు లాస్ట్ వాళ్ళు ఇప్పుడు మనము ప్లాంట్ పెట్టేటప్పుడు కొన్ని చేస్తామని చెప్పి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఆ ప్లాంట్కి ప్రీవియస్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. దాంతో 3 ఏళ్ల పైన ప్రాజెక్టు రాలేకపోయిందనమాట ఆ ఇష్యూస్ నుంచి. ఇప్పుడు ఫైనల్గా ట్రయల్ రన్స్ జరుగుతోంది, ఫుల్ ఫ్లెడ్జ్ ప్రొడక్షన్ ఒకసారి సార్ వచ్చి ప్రారంభిస్తే వాళ్ళు ఏమంటే అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళకి సార్ గోల్డెన్ హ్యాండ్స్లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇప్పుడు ప్రారంభం కూడా సార్ చేస్తే మా ప్లాంట్ బాగా జరుగుతుందని చెప్పి చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తే 19th మోస్ట్లీ నెక్స్ట్ మంత్ 19th టెంటేటివ్గా సార్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది కాక ఇంకేమన్నా ఫౌండేషన్ స్టోన్స్ ఓరకల్లో పెట్టేదానికి ప్లాన్ చేస్తున్నాము. ఇంకేమన్నా డెవలప్మెంట్స్ కూడా కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంటే అది కూడా ప్లాన్ చేస్తాం. చెప్పండి సార్, మీరు చెప్పండి, ఈ టమాటా ప్రాసెస్ ఫ్యాక్టరీ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ముఖ్యంగా యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు ఏ మేరకు ఉంటాయి సార్? నమస్కారం అండి. మరి మీ అందరికీ తెలుసు, మీరందరూ కూడా ముందర పాతకాలంలో కవర్ చేశారు. టమాటాలు రోడ్డు పైన పాడేసేసి రైతులు బుట్టలు ఇక్కడనే పాడేసి వెళ్ళిపోయేటోళ్ళు. మరి ఆ కర్మ ఈసారి లేదు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా పట్టుకొని 100%గా మనం ఇచ్చిన ప్రామిస్ పూర్తి చేయాలని చెప్పి ఈ టమాటో ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొని వచ్చాము. మా అదృష్టం ఏంటంటే టీజీ భరత్ గారు ఇండస్ట్రీ మినిస్టర్ కావడం అయింది. మరి ఆయన ఈజ్ అ ప్రోగ్రెసివ్ మ్యాన్. హీ హ్యాస్ టు టేక్ ఎవ్రీథింగ్ ఫాస్ట్ ఫార్వర్డ్. తొందర అయిపోవాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాడు. మరి మామూలుగా అయితే 1.5 years అవుతుంది ప్లాంట్ కట్టడానికి. మరి ఆయన నా ముందరనే CEO గారికి అక్కడ ఉన్న కాంట్రాక్టర్ గారికి 8 months లో కంప్లీట్ చేసి మరి చంద్రబాబు నాయుడు గారినన్నా లోకేష్ గారినన్నా తీసుకుని వచ్చి ఇక్కడ ఓపెన్ చేయాలని చెప్పి చెప్పడం నేను కూడా విన్నాను. అది జరిగితే బ్రహ్మాండంగా మా అదృష్టము. మా కాడనే కాకుండా ఈ పక్కనున్న ఆదోని, కోడుమూరు, ఆలూరు, ఎమిగనూరు నుంచి కూడా టమాటా రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ పంటని ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి మంచిగా రొక్కం తీసుకొని పోవచ్చు. ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా పశ్చిమ ప్రాంతము కరువు కాటకము, నీళ్లు లేవు, ఏదో ఒకటి లేదు అని చెప్పి ఎప్పుడు ఉంటుండేది. మరి ఈసారి గవర్నమెంట్ రావడంతోనే
పత్తికొండలో 2,000 కోట్లు పెట్టి టాటా వారు సోలార్ పవర్తో వస్తున్నారు. నెక్స్ట్ ఇది తీసుకొని వచ్చాము. ఆల్రెడీ మేము 68 చెరువులు నింపేదే కాకుండా కెనాల్స్ కూడా తీసుకుంటూ పోతున్నాం. మరి ఈ గవర్నమెంట్ చాలా మంచిది, ప్రజలందరూ కూడా గమనించాలా. ఎందుకంటే పోయినసారి వాళ్ళు సచివాలయాలు కట్టారు, అవి ఇవి కట్టారు, కానీ రోడ్లు వేయలేదు, ఎక్కడ కూడా ఏం చేయలేదు. మేము వచ్చిన వెంటనే రోడ్లు వేసాం. ఫస్ట్ గుంతలు గ్రహిత ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి, గుంతలు లేకుండా ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అన్నారో 100%గా మేము ప్రతి ఒక్క పని కూడా చిన్న చిన్నగా సక్సెస్ చేసుకుంటూ పోతున్నాం. మరి రాబోయే కాలంలో ఈ పత్తికొండకి ఒక పాలిటెక్నిక్ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఇదే కాకుండా చాలా మంది కూడా ప్రైవేట్ ఇండివిజువల్స్ ఈ సోలార్ దానికోసమైనా ఇంట్రెస్ట్ పడి వాళ్ళు ఇక్కడికి రావడము, ల్యాండ్లు కూడా ఎతకడము జరుగుతుంది. మరి ఈ 5 years పీరియడ్లో 100%గా పత్తికొండలో ఉన్న యువతకి ఉద్యోగాలు, రైతుకి పొట్ట నిండా అన్నము, జోబు నిండా క్యాష్ ఉండేటట్లు మేము చేస్తామని చెప్తూ సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి సార్, పశ్చిమ ప్రాంతం అంటేనే కరువు కాటకాలకు నిలయం. అలాంటి ప్రాంతానికి పరిశ్రమలు కూడా వెల్లువలో వస్తున్నాయి. ఎంపీగా ఏం చెప్తారు సార్? ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా కర్నూలు పశ్చిమ ప్రాంతం మాత్రం ఏ రోజు మారలేదని చెప్పేసి కర్నూలు ప్రజలంతా భావించేవాళ్ళు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు పుచ్చకాయలమడకు వచ్చారు పత్తికొండ ప్రాంతానికి. వచ్చిన తర్వాత సార్ గట్టిగా హామీ ఇచ్చారు. ఆ రోజు మంత్రివర్యులు కూడా ఈ టమాటా ఇండస్ట్రీ పెడతా అని చెప్పేసి ఒకటి మాట ఇచ్చారు. అందులో భాగంగా 6 నెలలు తిరగకముందే ఈ రోజు శిలాఫలకం పడింది. శిలాఫలకమే కాదు, కరెక్ట్ టైం బౌండరీ కూడా ఇస్తున్నారు. 8 నెలల్లో కంప్లీట్ చేసి రైతులకంతా దీన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పేసి ఒకటి ఖచ్చితంగా ఇది జరిగే వాస్తవం. ఇంకొకటి వచ్చి కర్నూలు టు బళ్ళారు కూడా సార్ సభాముఖంగా చెప్పారు. అది కూడా త్వరలో ఈ గవర్నమెంట్లోనే ఖచ్చితంగా అది కూడా అయిపోతుంది. అంతేకాక మేము ఎంపీగా గెలిచిన తర్వాత మేము పార్లమెంట్కి వెళ్ళకముందే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మాట చెప్పారు. మాకు కర్నూలు ప్రాంతం అంతా వలసలతో పోతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని కొంచెం పారిశ్రామికంగా డెవలప్మెంట్ మీ ఓరవకల్ను నోడ్ పాయింట్ చేస్తున్నామయ్యా అని చెప్పని పార్లమెంట్లో చెప్పకముందే సార్ మాకు చెప్పారు. అంటే మన ప్రాంతం మీద సార్కు ఉండేటువంటి చిత్తశుద్ధి, ఈ కర్నూలు ప్రాంతాన్ని మార్చాలనే ఒక సంకల్పం. అందులో భాగంగా దేశమంతా 13 పాయింట్లు ఇస్తే పారిశ్రామిక కేంద్రాలు, అందులో మన కర్నూలులో ఓరవకల్ ప్రాంతాన్ని గుర్తించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి సభా సాక్షిగా. ఎందుకంటే అందులో భాగంగా మనకు ఇప్పుడు సెమీ కండక్టర్లది 14,000 కోట్లతో వస్తుంది దాదాపు. ఒకటి డ్రోన్ల హబ్ వచ్చింది ఆల్రెడీ. ఇస్పాత్ జైరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి ఓపెన్కి రెడీ ఉంది. అంటే ఈ రకంగా ఓరవకల్ కూడా అంతా పారిశ్రామికంగా డెవలప్మెంట్కి ఉంది. మనకు రాబోయే రోజులు ఈ కర్నూలు ప్రాంతం అంతా పారిశ్రామికంగా మరియు ఇరిగేషన్ పరంగా నిన్న మాధ్యమాల్లో మీరు అంతా చూశారు. గుండ్రేవుల గురించి, వేదవతి గురించి ఫుల్ చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వంలోనే దానికి అడుగులు పడతాయని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వంలోనే కర్నూలు అంతా సస్యశ్యామలంగా మారుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో కర్నూలు జిల్లాకు ఇంకా ఏమేమి పరిశ్రమలు రాబోతున్నాయి, ముఖ్యంగా నిరుద్యోగ సమస్యపై ఎలాంటి దృష్టి పెట్టారు సార్? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక ముఖ్యంగా ఈ పత్తికొండ నియోజకవర్గానికి వస్తే ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారు అయితేనేమి, ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు అయితేనేమి, లేక ఇప్పుడు భరత్ గారు అయితేనేమి, జ్యూస్ ఫ్యాక్టరీ ఎవరెవరో ఎన్నెన్నో చెప్పారు. కానీ ఈరోజు శంకుస్థాపన, ఓపెనింగ్ విత్ మనీతో వచ్చేసింది. 8 monthsలో దాన్ని మళ్ళీ పూర్తి చేసి దాన్ని ఓపెన్ చేసే బాధ్యత తీసుకున్నాం. అలాగే ఇక్కడ మెయిన్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా వేదవతి అయితేనేమి, గుండ్రేవల్ అయితేనేమి, ఆర్డీఎస్ రైట్ కెనాల్ ఇవి అయితే తప్ప మనం కరువు నుంచి బయటపడం. వీటిని లోకేష్ గారు మాకు హామీ ఇచ్చారు. పాదయాత్రలో వలసలు ఆయన చూశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకుముందే వాటిని టెండర్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. కొన్ని చిన్న చిన్న కిటుకులు ఉన్నాయి, వాటిని తీసేస్తే ఈ కర్నూలు జిల్లాలో ప్రతి ఎకరాకి నీళ్ళిచ్చి 2 పంటలు పండించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మొత్తం మీద ఇదైతే దూదేకొండలో ఏర్పాటు చేసినటువంటి టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ కూడా 6 నెలల్లో కంప్లీట్ అవుతుంది. త్వరలోనే ఓర్వకల్లులో ఏర్పాటు చేసినటువంటి ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఏదైతే స్టీల్ ఫ్యాక్టరీ కూడా కంప్లీట్ కావడానికి వచ్చింది. వచ్చే నెలలో దాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. మొత్తం చూసుకుంటే రానున్న రోజుల్లో కర్నూలు జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఎంపీ బస్తిపాటి నారాజు, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబు, కెమెరామెన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పత్తికొండ నుంచి.